మూవీ అయితే బాగుంది భయ్య. కామెడీ పరంగా చూసుకుంటే మనం కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. అంటే తిల్లుకి డీజే తిల్లుకి తిల్లు స్క్వేర్కి అంటే అంటే సేమ్ స్టోరీ అన్నట్టు అనిపిస్తుంది మనకి. అంటే రాధికా ప్లేస్లో లిల్లీ క్యారెక్టర్ మనకు పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తాం, సెకండ్ హాఫ్ నుంచి కొంచెం కొత్తగా ట్రై చేశారు. మూవీ అయితే ఎంజాయ్ చేస్తాం. కామెడీ పరంగా చూసుకుంటే రొమాన్స్ కానీ ఆ కిస్ సీన్స్ కానీ కొంచెం కిస్ సీన్స్ హై రేంజ్లో పెట్టినట్టు బాగా ఎక్కువ పెట్టినట్టు అనిపించింది. మూవీ అయితే బాగుంది భయ్య. అంటే కామెడీ పరంగా చూసుకుంటే ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు భయ్య. కంపల్సరీ వెళ్ళండి, మీ దగ్గర ఉన్న థియేటర్లోకి వెళ్ళి కంపల్సరీ వెళ్ళండి భయ్య. మూవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే డీజే దిల్లులో అంటే రాధిక అని అంటే లవ్ చేసి మోసం చేస్తుంది. డీజే దిల్లులో 2లో మాత్రం లిల్లీ క్యారెక్టర్ మోసం చేసి లవ్ చేస్తుంది అన్నట్టుగా చూపించారు. మూవీ అయితే బాగుంది, కంపల్సరీ వెళ్ళి చూడండి. కామెడీ పరంగా రొమాన్స్ పరంగా అంటే మొత్తం కపుల్స్ కానీ మొత్తం ఫ్యామిలీ కానీ అందరూ వెళ్ళి చూడండి. అంటే దీంట్లో వల్గర్ అంటే అంత వల్గర్గా ఏం చూపించలేదు, జస్ట్ కిస్ సీన్స్ మొత్తం పెట్టారు. కంపల్సరీ వెళ్ళి చూడండి, బాగుంది మూవీ అయితే బాగుంది. అనుపమ యాక్టింగ్ చెప్పక్కర్లేదు మనకి. యాక్టింగ్ పరంగా అంటే మనకు బిఫోర్ మూవీస్ అంటే కొంచెం సాంప్రదాయంలాగా కొంచెం మనకి కనిపిస్తుంది. దీంట్లో మాత్రం కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్తో కిస్ సీన్స్ కానీ అన్నట్టుగా చూపిస్తారు. కానీ యాక్టింగ్ పరంగా అయితే ఓకే 100% 100 ఇచ్చారు. యాక్టింగ్ పరంగా ఓవరాల్ మొత్తం అందరూ బాగా యాక్ట్ చేశారు. మూవీ అయితే బాగుంది. ట్విస్ట్ అంటే మన లాస్ట్లో సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఇస్తుంది భయ్య. అండ్ సెకండ్ హాఫ్ కానీ మనకి సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ నుంచి మనకి అలా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్లో మనకి అంటే ప్రెగ్నెంట్ అని చెప్తుంది, అండ్ దాంట్లో కొంచెం ట్విస్ట్ ఉంటుంది. కానీ హీరో మాత్రం మంచిగా ట్విస్ట్ ఇస్తాడు భయ్య. లాస్ట్ సీన్లో ఆ బీజిఎంతో వాల్ తీసుకుంటూ వస్తాడు కారులో. ఆ సీన్ అయితే మంచి హైలైట్ అయింది, బాగా ఎంజాయ్ చేస్తాం. మూవీ బాగుంది, బాగుంది. ఇంటర్వెల్లో సర్ప్రైజ్ అంటే ఇంటర్వెల్ కాదు, అంటే లాస్ట్ అంటే క్లైమాక్స్ సీన్లో మనకి ట్విస్ట్ మనకి హైలైట్ అవుతుంది. దాంట్లో బాగా హైలైట్ చేస్తారు, బాగా హైలైట్ ఉంది. బీజంతో మంచి హైలైట్తో ఆ సీన్ మంచికి ఎంజాయ్ చేస్తాం. బాగుంది భయ్య మూవీ, కంపల్సరీ చూడండి. 3.5 ఇస్తాం. ఏ మూవీ అన్న అంతేనా? మూవీ ఎట్లుందని అడిగేసి ఇంకా వేరే సినిమాకి వేసుకుంటావు నేను చెప్పేది. తాటా దీత్తా డీజే టిల్లు బాగుంది భయ్య. డీజే టిల్లు స్క్వేర్ మరి చూసినా మళ్ళీ వీళ్ళు డీజే టిల్లు అంటున్నారు. అంటే పాత సినిమా కూడా ఇది వేసుకుందామని చూస్తున్నారేమో. కాకా డీజే టిల్లు స్క్వేర్, డీజే టిల్లు 3 కూడా రాబోతుంది. ఎందుకంటే రాధికా జాతి ఉన్నది కదా, ఆ జాతి ఇప్పట్లో జాతి అంతమయ్యే జాతి కాదు అది. సో ఆ జాతి ఎదురైనప్పుడు దూరంగా ఉండండి. ఎందుకంటే నేను ఆ జాతిని చూసిన, ఊర్లో చూసినా, బయట చూసినా, రాష్ట్రంలో చూసినా, రాష్ట్రంలో 7 రాష్ట్రాలు తిరిగి వచ్చిన, అన్ని రాష్ట్రాలు తిరిగినా కాబట్టి ఆ జాతిని ఎదురైనప్పుడు చూసినాను. కాబట్టి ఇంకా నేను సింగిల్గా ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు మింగిల్ ఎనీ రాధికా జాతి. ఓకే, సినిమా అయితే బాగుంది భయ్య. పాటలు బాగున్నాయి, ప్రతి పాట డీజే టైప్లోనే పోయినాయి అనమాట. సూపర్గా ఉంది. ఇక నాకే గిట్లా తెల్ల పడ్డానికి నాకే గిట్లుంది ఊపుతున్నానంటే ఇక మీలాంటి యువత ఏ రేంజ్లో ఉర్రు తలుగుతారో ఒకసారి చూసుకోండి. అనుపమ డైలాగ్ ఏంటుంది, ఇక పొరగాల సినిమా చూడగానే ఈవెంట్లోకి వెళ్ళేసి అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళం అంటారుగా, నాకు కూడా అని అనిపిస్తుంది. కానీ బాగోదు కదా. సో రాధికా జాతి ఎదురైనప్పుడు లాగి ఒకటి బీగుతారు. సో రాధికా జాతికి గౌరవం ఇస్తా. అలాగే అటువంటి జాతి ఎదురైనప్పుడు అబ్బాయిలకు సింగిల్గా ఉండే వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలని చెప్తే సినిమా అయితే అద్భుతంగా ఉంది భయ్య. సిద్ధు జొన్నలగడ్డ నువ్వు మాత్రం కిర్రాక్గా రాసుకున్నావు. నాకు తెలిసి ఈయనే రాసుకున్నాడు. ఒక ఇంటర్వ్యూలో కూడా చూసా, వేరే వాళ్ళకి అబ్బాయి చెప్తే కొంచెం తేడాగా ఉంది. మనది మనమే రాసేసుకోవాలి, మనది మనమే చేసేసుకోవాలంటారుగా, ఆ టైప్లో 3 కూడా పోతున్నాడు. ప్రతి పాయింట్ బాగుంది, ప్రతి సీన్ హైలైట్. రాధిక ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ రాధిక ఉంది, ఆ రాధిక ఎంటర్ అయినప్పుడు ఆమె కార్లకి వెళ్ళి దిగుతుంది. ఆమె ఇంకా కాలు కూడా బయట పెట్టలే, గిట్ట డోర్ తీసి కాలు కనపడంగానే కదా ఓ రాధిక వస్తా అందులోనే అరుస్తున్నారు. అరే ముఖమన్నా చూడని ఎర్రబాయ్ అంటే లేదు రాధికనే కాక అంటున్నారు. నిజంగానే రాధిక సన్నగా ఇంత బొడుగుతోటి వచ్చేసింది. కథం డీజే మళ్ళా కథం ఇట్లా కళ్ళెల్ల పెడుతున్నారు, ఈ అమ్మాయిది ఇంకా బతికే ఉందా అంటున్నాడు. సో సిద్ధు జొన్నలగడ్డకే షాక్ ఇచ్చింది రాధిక. అనుపమ అయితే సెకండ్ హాఫ్లో పోసుకున్నాడు, నాకు తెలిసి పోసుకున్నట్టు తడిచి ఉంటుంది, ఆ పూల సొక్కలు వేసుకున్నాడు, అలా కనపడలేదు. కానీ సిద్ధు అయితే నాకు తెలిసి అనుపమ పోలీస్ గెటప్లో కనపడని పోసుకునే ఉంటాడు. అంత అద్భుతమైన టెస్టులు అనమాట. పాటలు బాగున్నాయి, కిర్రాకుని పాటలు అయితే ఎక్కడ వంక పెట్టడానికి లేదు. బోరు లేదు, బీరు లేదు. నిజంగా బోర్ అన్నోడు అయితే వాడు బీరు తాగేసి బీరుగా పడుకుంటారు. సినిమా అర్థం కాలే, వచ్చేసి లోపలికి బయటకు వచ్చేసి బోరు సినిమాలు టికెట్ ఇవ్వడం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అది చెప్పుంటారు. వంక పెడడానికి లేదు భయ్య. కిర్రాకుంది మూవీ అయితే. సిద్ధు ఎంట్రీ, రాధిక ఫస్ట్ రాధిక ఎంట్రీ, అనుపమ ఎంట్రీ, సెకండ్ హాఫ్లో అనుపమ ఎలివేషన్, పోలీస్ ఆఫీసర్గా చూపించే ఎలివేషన్ కిర్రాకుంటుంది. ప్రతి సాంగ్ హైలైట్. అలాగే బీజిఎం బాగా అనిపించింది. డైలాగ్ సినిమాకి బాగా ప్లస్ అంటే డైలాగ్స్ భయ్య ఖతర్నాక్ అనిపించేస్తాయి, మస్తు అనిపించేస్తాయి డైలాగ్. అసలు లాగ్ ఎక్కడ అనిపించదు మేడం. ఫస్ట్ సినిమా బాగుంటే ఈ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం సినిమా చూసిన తర్వాత అంటాం ఫస్ట్ హాఫ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అయినా, సెకండ్ హాఫ్ పోయినాక ఎమోషన్ తీసుకెళ్ళి క్లైమాక్స్లో చించిపడిసిన అంటాం కదా. ఏం లేదు, మొత్తం అసలు మైనస్ లేవు అనమాట. ప్లస్లు ఏంటి అని అడగడానికి మైనస్ లేవు ఇలా, అన్ని ప్రతి ఒక్కటి ప్లస్లే. సిద్ధు ఎంట్రీ ప్లస్, హీరోయిన్ ఎంట్రీ ప్లస్, సెకండ్ హీరోయిన్ ఎంట్రీ ప్లస్, డైలాగ్స్ ప్లస్, బీజిఎం ప్లస్. ఇక ఎందుకంటే డీజే టిల్లు అన్నప్పుడు డీజే టిల్లు కొట్టే ఆ పాటలకి బీజిఎం లేకపోతే సినిమా ఎట్లుంటుంది, తేడా ఉంటుంది కదా. ఎక్కడ వంక అది డీజే టిల్లు బాగుంది మేడం, అంతే. డీజే టిల్లు బాగుంది, ఇది చాలా బాగుంది.
అంత బాగుంది అనమాట. 3 times చూడొచ్చు, ఒకే రోజు 3 times చూడొచ్చు, అంత బాగున్నది. సో ఎక్కడ వంకబెడడానికి అయితే లేదు భయ, కిరాకు తిరిగి ఫ్యామిలీతో చూడొచ్చు. లిప్ లాక్ ఉన్నది, లిప్ లాక్ ఏమవుతుంది భయ, ఈ రెండు లిప్స్ అనుకుందాం లాక్ అయిపోయింది, ఏమైంది? జస్ట్ సినిమాలో లిప్ లాక్స్ ఉన్నాయి, అక్కడ వల్గారిటీ లేదు. కానీ లిప్ లాక్ ఇస్తున్నప్పుడు కొన్ని మనకు ఇంగ్లీష్ సినిమాలో లేదంటే మలయాళ సినిమాలో సొల్లుగా ఆడుతూ ఉంటుంది. వల్గారిటీ ఉంటే సినిమా బాగలేదు, ఫ్యామిలీతో చూడొద్దు అనాలి. వల్గారిటీ లేదు, రొమాన్స్ ఉంది, రొమాంటిక్గా ఉంది, సరదాలు సరసాలు అంటాం చూసిన అలా ఉన్నది తప్ప వల్గారిటీగా లేదు సినిమా. చూడటానికి చూడకుండా ఉండటానికి ఇలా మైనస్లు ఏముండే అని చెప్పడానికి ఒక్కటి కూడా లేవు, ప్రతి ఒక్కటి బాగుంది. స్టోరీ ప్రకారం ఉంది, పాటలు బాగున్నాయి. ఇది కావాలని ఇరికించిన పాయింట్ ఎక్కడా లేదు. ప్రతి సినిమా పాట ఖచ్చితంగా వస్తుంది మేడం, రావాలి. ఎందుకంటే రాధికా జాతి ఉన్నది, సిద్ధు టిల్లు లాంటి వాళ్ళు మోసపోతున్నారు. సో వాళ్ళ కోసం మళ్ళీ ఇంకేం పాయింట్ ఇస్తుందో నాకే తెలియదు. ఒకవేళ నా వల్ల రాధికా జాతికి ఏమైనా అవమానం జరుగుంటే నన్ను క్షమించండి తెలియదు, ఎందుకంటే తెల్లబడిపోయింది, ఊడిపోయింది, కింద పొట్టొచ్చింది. ఐఎమ్ సారీ రాధికా జాతి, ఎందుకంటే ఐఎమ్ సింగిల్, ఐ డోంట్ వాంట్ టు మింగిల్. సినిమా చూడండి, కిర్రాకుంది. థ్యాంక్ యూ. ఈ సినిమా సూపర్ హిట్, మామూలుగా లేదు సినిమా మాత్రం. సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వి చచ్చిపోయాం అంతే. భయ్యా నీకు ఒకటి అడగాలి భయ్యా, నవ్వి చచ్చిపోతే ఎవరు బాధ్యులు భయ్యా మన సినిమాకి? మరి సినిమా అయితే చాలా బాగుంది. డీజే టిల్లు 1 కన్నా 2 అయితే అదిరిపోయింది. మరి ఆ ఎమోషన్స్ కానీ ఆ లిప్ కిస్ సీన్లు కానీ అసలు చెప్పనవసరం లేదు, చాలా బాగుంది మూవీ మాత్రం. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. మనకైతే లిల్లీ నచ్చింది, రాధిక అయితే అంటే ఇప్పుడు మొగజాతిని కాపాడే వాళ్ళు ఎవరు, అందరు ఇలా డీజే టిల్లు మాదిరి అయిపోతున్నారు. ఎవరైనా ఒక హిట్ కొడితే చాలు అనుకుంటారు. మనోడు టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టాడు, టిల్లు క్యూబ్ కూడా వస్తుంది, హ్యాట్రిక్ కొడతాడని కంపల్సరీగా హ్యాట్రిక్ అయితే కొడతాడు. టిల్లు క్యూబ్తో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తారు. టిల్లులో ఒక హీరోయిన్ ఉంటే టిల్లు స్క్వేర్లో 2 ఉన్నారు. ఇప్పుడు టిల్లు క్యూబ్లో 3 ఉంటారు. టిల్లు క్యూబ్ అయితే కంపల్సరీగా వస్తుంది, టిల్లు 3 అని వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పచ్చు. కామెడీ మామూలుగా లేదండి, చాలా బాగుందన్న. అసలు మీకు గ్యాప్ ఎక్కడ లేదన్న, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ల్యాగ్ గట్టి ఏమీ లేదన్న, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తామో అది కంపల్సరీగా చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా ఉంది సినిమాలో చెప్పచ్చు. అనుపమ క్యారెక్టర్ మాత్రం కొంచెం అడల్ట్గా ఉందన్న. దీనికి అనుపమ క్యారెక్టర్ చూసి దీనికి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి కంపల్సరీగా అయితే. కానీ మరి కొంచెం బాగా ఓవర్ రొమాన్స్ ఉందన్నమాట. ఏ సర్టిఫికేట్ అయితే అనుపమ క్యారెక్టర్ని చూస్తే కంపల్సరీగా ఏ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. ట్విస్ట్ ఏం లేదన్న, సినిమా బాగుంది. క్యూబ్ అయితే వస్తుంది, టిల్లు క్యూబ్ అయితే కంపల్సరీగా వస్తుంది. అది వచ్చి మొత్తం 3 సినిమాలతో ఒకేసారి హిట్ కొట్టిన సిద్ధు గారు బాగున్నారు. ఆయన డైలాగ్ ఎవరికి ఇవ్వలేదు, ఆయనే రాసుకున్నారు. సొంతంగా పని చేసుకుంటే ఎంత బాగుంటుందో ఈ సినిమాలో అయితే చూపించారు. ఒక వ్యక్తి తన పని తను చేసుకుంటే ఎంత బాగుంటుందో చూపించారు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లేదండి, సినిమా మొత్తం బాగుందండి. అసలు బోరింగ్ అనేది లేదు. ఒక ప్రేక్షకుడిగా ఏం కావాలంటే బోరింగ్ ఉండకూడదు, ల్యాగ్ ఉండకూడదు. అదే ఈ సినిమాలో అయితే అసలు అది అలాంటిది ఏమీ లేదు. సాంగ్స్ మనం ముందుగా ఆడియో విన్నాం కదన్న, ఇందులో డ్యాన్స్ బాగా చేశాడు అన్న. టిల్లులో ఎంత చేశాడు, టిల్లు స్క్వేర్లో డబల్ చేశాడు, ఈ టిల్లు క్యూబ్లో ఇంకా ఇరగదీస్తాడు. రేటింగ్ 10/9 అన్న. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.